Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. సామాజిక విశ్లేషకులు ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ బన్నీ అరెస్టు, ఆ తర్వాత వచ్చిన పొలిటికల్ రియాక్షన్స్ చూసుకుంటే సెలెక్టెడ్ పార్టీస్ నుంచి మాత్రమే రియాక్షన్స్ వచ్చాయి. ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇది? నమస్తే బలరాం గారు. సార్, ఈ రాజకీయ పార్టీల అభిప్రాయాల కంటే ముందు మన అరుణ్ గారు చెప్పిన దానికి ఒక చిన్న పాయింట్ నేను యాడ్ చేయదలుచుకున్నాను. ఎస్ ప్లీజ్. మన సినిమాటోగ్రఫీ యాక్ట్ 1918 తర్వాత రిపేల్ అయి 1952లో వచ్చిన యాక్ట్ ప్రకారం అయితే కానివ్వండి, లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఏమో సివిల్ పిటిషన్ 77/2023 జనవరిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఈ అంశాలను చూసుకున్నప్పుడు ఏంటంటే సినిమా నిర్మాతలకి అంటే ప్రొడ్యూసర్స్కి మిగతా వాళ్ళందరికీ ఉన్నటువంటి హక్కులు, థియేటర్ల వాళ్ళకి ఉన్నటువంటి హక్కులు ఎంతైతే ఎక్కువ ఉన్నాయో అన్ని హక్కులేమో ప్రేక్షకులకు లేవు. ఆ ప్రేక్షకులకు లేకపోవడం మీద సుప్రీంకోర్టు ఏమో లాస్ట్ ఇయర్ జనవరిలో జరిగినటువంటి వేరే డిఫరెంట్ కేసులు, అంటే సినిమా థియేటర్లలోకి తినుబండారాలు తీసుకెళ్లాలా వద్దా అన్న అంశం మీద చర్చ జరిగినప్పుడు ప్రస్తావన చేసింది. అయితే నేనేమంటానంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటనని రెండు రకాలుగా చూడాలి. ఒకటి అల్లు అర్జున్ మీద కేసు, రెండోదేమో బెయిల్ ఇవ్వటం మీద అరుణ్ గారు చెప్పారు, అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. కానీ అల్లు అర్జున్ మీద కేసు ఇక్కడ అల్లు అర్జున మరొకరా అని కాదు, జరిగిన ఇన్సిడెంట్లో పర్టికులర్ సినిమా నటుడి మీద కేసు పెట్టడం అనే దాన్ని నేను 100% సమర్థిస్తున్నాను. ఎందుకు అంటే వికారియస్ లైబిలిటీస్ ఉంటాయి. వికారియస్ లైబిలిటీలు ఏంటంటే ఒక ఆనకట్ట కడుతున్నప్పుడు ఒక టెండర్ పాడుతున్నటువంటి ఒక యజమాని ఆనకట్ట కడుతున్నప్పుడు సడన్ గా ఆనకట్ట మునిగి ఇదైపోయి కుప్పకూలి అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ పోయి పక్కనున్న గ్రామంలో ఒక 10 మంది మరణిస్తే దానికి ఆయనే బాధ్యుడు. ఇక్కడ ఏంటంటే సినిమా రిలీజ్ నాడు జరిగిన సంఘటన, లేకపోతే ఆ రిలీజ్ నాడు జరిగిన సంఘటన కాకుండా వేరే అంశాలు ఉన్నాయా అని మనం ఆలోచిస్తే అల్లు అర్జున్ స్టేట్మెంట్ చేశాడు ఏమని, నేను వస్తున్నాను అని. నేను వస్తున్నాను అన్న స్టేట్మెంట్ కారణంగా అక్కడ స్టాంపేడ్ అనేది జరిగింది పెద్ద ఎత్తున. మామూలుగా సినిమా రిలీజ్ అయ్యి వాళ్ళేమో అక్కడ స్టాంపేడ్ అయ్యి దాంట్లో మరణించడం అన్న కేసు వేరు. అల్లు అర్జున్ దీన్నేమో ఈ సినిమాను పుష్ప 2నేమో పెద్ద ఎత్తున ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కలిసి తను కూడా పెద్ద ఎత్తున దాని ఇమేజ్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోవడానికి హైయెస్ట్ కలెక్షన్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు దానికి విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. ఒక్క నిమిషంలో ముగిస్తా. ఆ ప్రచారం వెనక ఏంటంటే అల్లు అర్జున్ ప్రమేయం ఉంది అనేది ఇక్కడ కీ పాయింట్. ఈ పాయింట్ని ఆధారంగా చేసుకుని పోలీసులు అతని మీద కేసు పెట్టారు. అయితే ఆయనకి బెయిల్ ఇవ్వటము, బెయిల్ కొద్ది క్షణాల్లో లేదా గంటల్లో ఆయన బయటకు వస్తాడు, ఇవన్నీ కూడా అది రెండో అంశం. ఇప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీల దగ్గరికి వచ్చామంటే మనకి అల్లు అర్జున్ తాను వెనుకున్నటువంటి నాయకులు, మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటి ఇదంతా కూడా మనకి తెలిసిందే కదా. ఆ పార్టీలు వెనుక ఉన్నటువంటి బ్యాకప్ పార్టీస్ ఉన్నాయి. ఎవరెవరు వెనుక ఎవరున్నారు అన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయా పార్టీలు భిన్నంగా స్పందించాయి. కేసు పెట్టడాన్ని కొంతమంది సమర్థిస్తే కేసు పెట్టడాన్నేమో కొంతమంది వ్యతిరేకించారు. కారణం ఏంటి అంటే ఆయన మీద అభిమానం కావచ్చు, మరొకటి కావచ్చు. ఇందాకలే ఒక మన ప్యానెల్ స్పీకర్ ఒకరు ఆయన మీద కేసు పెట్టడాన్ని వ్యతిరేకించారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి దృష్టికోణంలో వాళ్ళు దాన్ని కేసు పెట్టడాన్ని తప్పుపడుతున్నారు. వాస్తవానికి ఏమైందంటే మనకి చెన్నైలో విజయ్ మీద కేసు పెట్టారు చెన్నై పోలీసులు. అలాగే మొన్న అప్సరా థియేటర్ కడపలో మన దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ ఒక గుండెపోటుతో మరణిస్తే ఆ పర్టికులర్ కేసులో థియేటర్ యాజమాన్యం మీద కేసు పెట్టారు పోలీసులు. తమిళనాడులో అట్లాంటి సంఘటన జరిగింది. అట్లాంటివి 4-5 సంఘటనలు ఈ మధ్యకాలంలోనే ఈ ఏడాది ఈ 1 yearలో జరిగినప్పుడు తప్పనిసరిగా లైబుల్ అవుతారు వాళ్ళ దాని నుంచి తప్పించుకోలేరు. కానీ పార్టీలు ఏంటంటే తమ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఆయా పార్టీలు స్పందించడం అనేది విభిన్నంగా ఉంటుందని నా అభిప్రాయం. ఎస్, అంటే ప్రసాద్ గారు ఇక్కడ మనం ఇంకొక విషయం చూడాలి. ఇవాళ అవునన్నా కాదన్నా ఇప్పటిదాకా అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా అల్లు అర్జున్ అనేట ఆయన అక్కడికి రాకుంటే తొక్కిసలాట జరగదు, ఇది క్లియర్.
ఆయన రావడం వల్లే జరిగింది అన్న విషయం చాలా స్పష్టంగా కనబడుతోంది. అయితే ఇక్కడ ఇప్పటికే పోలీసులు చెప్తున్న వాదన, మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చున్నాము థియేటర్లకు, ఎవరిని థియేటర్లకు హీరోలను కానీ సినిమా యూనిట్ని కానీ పిలవద్దు, జనాలు వస్తారు, జనాలు ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేశారని చెప్పేసి వీళ్ళ ఆర్గ్యుమెంట్. థియేటర్ వాళ్ళు మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని చెప్పి మేము 4th సినిమా రిలీజ్ అయితే మేము 2nd మేము వాళ్ళకి లెటర్ ఇచ్చామని చెప్పేసి సినిమా వాళ్ళు థియేటర్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఏంటంటే బలరాం గారు, ఇది అంటే అల్లు అర్జున్ ఫస్ట్ టైం వచ్చాడు లేకపోతే ఇదేదో మొట్టమొదటి సంఘటన అని తీసుకోవడానికి లేదు. చాలా సినిమాలు విడుదల రోజుల్లో చాలా మంది సినీ నటులు ఆయా థియేటర్లలో కూర్చొని బహిరంగంగా ప్రకటించి కానివ్వండి, లేదా ప్రాక్సీలో ఏదో డ్రెస్ మూసిగేసుకొని పోయి అక్కడ కూర్చొని సినిమాల్ని చూసేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంటర్వెల్ టైంలోనో మరో దశలోనో అక్కడ ఉన్నటువంటి అభిమానుల వాళ్ళని గుర్తించి అక్కడ హడావిడి చేసినటువంటి సందర్భాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సంఘటనలు జరిగినాయి. ఈ విషయంలో తమిళనాడులో కొంచెం అభిమానం ఎక్కువ అభిమానులకి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అది గత 25 ఏళ్లుగా బాగా పెరిగింది. ఈ పెరగడం వల్ల కొంతమంది సినీ నటులు అటువంటి సంఘటనలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏ విడుదల రోజు కూడా వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్లకుండా ఇళ్లలోనే కూర్చొని చూసేటటువంటి అలవాటు చేసుకున్నారు. కానీ కొంతమంది సినీ నటులు తరచుగా థియేటర్లకు వెళ్ళటం ద్వారా ఆయా సినిమాలకి కొంత పబ్లిసిటీ రూపంలో దాన్ని హ్యాక్ చేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు వెళ్తూ వస్తున్నారు. మన రిలీజ్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. మన రిలీజ్ ఫంక్షన్లోనే ప్రముఖ సినీ నటుడు ఒక ఆయన రిలీజ్ ఫంక్షన్లో దీంట్లో పవర్ ఇదే విద్యుదాఘాతానికి గురై 2 అభిమానులు చనిపోయిన సంఘటన మనం మర్చిపోలేము. ఇవన్నీ కూడా ఏంటంటే తరచుగా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నప్పుడు నేరుగా సినిమా రిలీజ్ అయినప్పుడు స్టాంపైడ్ అవ్వటం అనేది ఒక సంఘటన, ఆ రిలీజ్ రోజు నేను వస్తున్నాను అని చెప్పడం ద్వారా స్టాంపైడ్ అవ్వటం అనేది ఇంకొక సంఘటన. రెండింటిని న్యాయ అంశంగా చూస్తే రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి పోలీసులు తీసుకున్న చర్యని నేనైతే సమర్థిస్తున్నాను.